ప్రస్తుతం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. చేతిలో ఉన్న సినిమాల సంగతి పక్కన పెడితే వచ్చిన ఆఫర్లను యంగ్ బ్యూటీస్ తన్నుకుపోతున్నారు. గతంలో పూజా హెగ్డే వరుస హిట్లతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లతో ఒకరిగా నిలిచింది. అందం, అభినయంతో ఆకట్టుకునే పాత్రలో నటి మెప్పించింది. అయితే స్టార్ గా టాప్ రేంజ్ లోకి చేరుకున్న ఆమె కెరీర్ ఒక్కసారిగా రివర్స్ అయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, దేవా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని డీగ్లామరైజ్డ్ పాత్రలో నటించిన రెట్రో కూడా అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఇలా వరుస ఫ్లాప్లతో ఆమె క్రేజ్ కొంత తగ్గింది. అయినా కూడా ధనుష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ లో అమ్మడికి ఛాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దర్శకుడు విఘ్నేష్ రాజా పూజను పక్కకు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆమె స్థానంలో క్రేజీ మలయాళ బ్యూటీ మమితా బైజ్ ను ఎంపిక చేశారని సమాచారం. ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మమితా ఇప్పటికే దళపతి విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు ధనుష్ సరసన కూడా ఛాన్స్ రావడం ఆమెకు గోల్డెన్ ఆఫర్ గానే చెప్పాలి. ప్రస్తుతం పూజ చేతిలో రజనీకాంత్, విజయ్, లారెన్స్ సినిమాలున్నాయి. కానీ యంగ్ హీరోయిన్లు మాత్రం పూజకు షాక్లు ఇస్తూనే ఉన్నారు. గతంలో గుంటూరు కారం సినిమాలో శ్రీలీల కారణంగా మధ్యలో నుంచి తప్పించారు. ఇప్పుడు మమితా పూజకు దెబ్బతీసిందనే చెప్పాలి.